దువ్వాడకి ఇద్దరు సినిమా కాని సినిమా టెక్కలి బ్యానర్ లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతోంది దువ్వాడ ఫ్యామిలీ వివాదం. దువ్వాడ వాణి ఇద్దరు కూతుళ్లు 5 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. మరోవైపు టోటల్ కాంట్రవర్సీ సెంటర్ పాయింట్ గా మారిన మాధురి విశాఖలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. యాక్సిడెంటా ఆత్మహత్యాయత్నమా కేసు నమోదైంది. ఆ ఘటనపై విచారణ కొనసాగుతోంది. మరోవైపు రాజీ కోసం బంధువర్గం రంగంలోకి దిగింది. వాణి ఆమె కూతుళ్ల డిమాండ్లపై దువ్వాడ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు హాట్ టాపిక్. పతి పత్ని ఔర్వో ఎట్లుండే దువ్వాడ ఇప్పుడు ఇట్లయిపోయే. టెక్కలిలో దువ్వాడ ఫ్యామిలీ వివాద డీజే ఇంకా రగులుకుంటూనే ఉంది. ఓవైపు అడల్టరీ లాజిక్, మరోవైపు కుటుంబ నిరసన పర్వం. ఎవరి వాదన వారిదే. సుప్రీంకోర్టే చెప్పింది అడల్టరీ తప్పలేదని. అలాంటి దువ్వాడ శ్రీని అలాంటి కుటుంబాన్ని ఇమీడియట్ గా ఎమ్మెల్సీ నుండి సస్పెండ్ చేసి అలాంటి వ్యక్తులకు పదవులు ఇవ్వకండి సార్. అది ఏం పీక్కుంటే పీక్కొని టెక్కల్లో ఉండే పరిస్థితి ఉండదు. ఇది మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. ఈ డిమాండ్స్ ఏం వ్యాలిడ్ అంటే టెక్కల్లో నేను మాధురితో చేస్తే తప్పు లేదు, పలాసలో ఇక్కడికి 27 కిలోమీటర్ల దూరంలో నేను మాధురితో ఉంటే తప్పు, అది తప్పు లేదు, ఇక్కడ ఉంటే తప్పు అని నువ్వు సృష్టించడంలో నీ డిమాండ్ ఏంటి, నీ అర్థం ఏంటి? ఇప్పటికైనా క్లియర్గా తేల్చాలి. నీకు ఆస్తులు కావాలనుకునేటప్పుడు ఇంకా ఏం ఆస్తులు అయితే ఉన్నాయో చిన్న చిన్నవి అవి కూడా రాసి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇంటి బయట మిస్సెస్ వాణి దువ్వాడ నిరసన, ఇంట్లో సింగిల్ గా శ్రీనివాస్, విశాఖ ఆసుపత్రిలో మాధురి, మరోవైపు ఘర్పే గరం గరం రచ్చ. వాణికి నాకు పడదు, మాకు సెట్ కాదు, డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను. నేను ఇక్కడి నుంచి కదిలితే మొత్తం దాడి చేసి మొన్న రాత్రి ఏదైతే చేశారో డోర్స్ కట్ చేసి ఇది ఆక్యుపై చేయాలని చూస్తున్నారు. దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు? దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు శరణ్యం. ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి, నేను బ్రతికున్నంత వరకే నన్ను ఉద్దేశంతో ఈ ఒక్క ఇంటిని ఇవ్వలేను అంటున్నానే తప్ప మిగతావన్నీ ఆన్ ద స్పాట్ చేస్తాను. ఇంకేంటి చేయాలో చెప్పమనండి. నేను కేవలం ఎంట్రీ కోసమే అడిగానే. నేనేం నా పేరు నా ఆస్తిరా అని అడగలేదే, ఏమీ లేదు. నా డబ్బులు తీసుకొని నా ఇల్లు నా హక్కు అని అంటే ఎలా కుదురుతుంది? ఇది ఎలా కొన్నారు ఈ సైట్ అనేది? కాకపోతే ఆయన పేరును ఉంది కాబట్టి ఆయన హక్కుగా భావిస్తున్నాడే తప్ప మేము కోరుకుంది ఒకటే, మేము ఇంట్లో ఉంటాం, దాంట్లో ఏ అనుమానం కూడా లేదు. మా ఎంట్రీ ఇంటికి ఎంటర్ అవుతాం, మా పని మేము చేసుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం. నాకెలాగండి తనకి ఇల్లు ఇచ్చిమంటారు? ఇదంతా 100% నా రైట్. ఆనాటి సీన్లు ఎలా ఉండేవి? ఇప్పుడు సీను ఇంటి ముందు సీను ఎందుకు ఇట్లా భగ్గుమంటోంది? అప్పట్లో హ్యాపీ ఫ్యామిలీ, వాళ్ళకిద్దరు కూతుళ్ళు. ఇంట్లో సంగతేమో కానీ పబ్లిక్ లైఫ్ లో ఆ ఇద్దరు అన్యోన్యతంగా కనిపించేవాళ్ళు. కానీ గత 2 ఏళ్లుగా ఇద్దరి మధ్య విభేదాలు ఇంటి కాంపౌండ్ ను దాటాయి. చచ్చా, అలాంటిదేమీ లేదు. ఏవో చిన్న చిన్న మనస్పర్ధలే తప్ప తమ మధ్య గొడవలు లేవని మీడియా ముఖంగా క్యాడర్ కు వివరణ ఇచ్చారు దువ్వాడ కపుల్స్. కట్ చేస్తే ఎలక్షన్ టైంలో విభేదాల నిజం తెరపైకొచ్చింది. టికెట్ కోసం ఆలుమగల మధ్య గొడవలు, అధిష్టానానికి ఫిర్యాదులు, చివరాఖరుకు దువ్వాడ సీను టికెట్ దక్కించుకున్నారు. ఎన్నికల్లో ఓడిపోయారు. కట్ చేస్తే దువ్వాడ ఇంటి ముందు ఆయన కూతుళ్ల నిరసనతో 2 ఏళ్ల దువ్వాడ వివాద కథా చిత్రం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఇప్పుడు కొత్త ఇల్లు కేంద్రంగా వివాదం ఆస్తుల వైపు టర్న్ తీసుకుంది. ఈ ఇల్లు తాను కట్టించానని దువ్వాడ శ్రీను సోదరుడు సెలవిచ్చారు. అవును, బాబాయిదేనంటూ దువ్వాడ వంత పాడారు. ఇంతకీ ఈ గృహం ఏ గృహం? ఈ ఇల్లు ఎవరిది? పెట్టుబడి ఎవరిది? ఈ ఇంటిపై కట్టుబడి ఎవరిది? అడల్టరీ లీగల్ అంటే ఇదేంటి అనేది ఒక పదం అనేది క్లియర్ గా పెద్దలందరూ చెప్తున్నారు కదా. ఒక వ్యభిచార గృహం, ఫ్రెండ్షిప్ హౌస్ అంటున్నారు కదా. ఫ్రెండ్షిప్ హౌస్ ఏంటండి? అర్థం ఏంటండి? ఇంటి తాలూకు అర్థం ఇతడి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు, ఇంకొకటి పోతే ఇంకొకడు. ఎంతమంది ఫ్రెండ్స్ అని ఇంట్లో నా డబ్బులు తీసుకొని ఈ ఇంట్లో ఎంటర్ అయ్యి వ్యభిచార గృహం కింద చేసి మా జీవితాలతో ఆడుకుంటారా? క్లియర్గా అతడే ఒప్పుకుంటున్నాడు కదా అడల్టరీ లీగల్ అని. ఆవిడ కూడా అంటుంది కదా అడల్టరీ లీగల్ అని. వాళ్ళ అన్నదమ్ములు కూడా దీనికి సపోర్ట్ ఇస్తున్నారు కదా. వాళ్ళ అన్నదమ్ముడి నేను భార్యగా వచ్చి ఫైట్ చేశాను కాబట్టి నేను ఉంటున్నానని ఇతడు ఒప్పుకున్నాడు. వాళ్ళ అన్నదమ్ముడు దువ్వాడ శ్రీధర్ ఉంటున్నాడు. ఇంకో కొంతమంది క్వార్టరీ ఉన్నారు. వీళ్ళందరూ ఫ్రెండ్షిప్ హౌస్ ఇది, వ్యభిచార గృహం ఇది.
నా డబ్బులతో కర్మ. సుమారు 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఫ్యాక్టరీ రాసిచ్చాను. ఒక 6 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక మంచి బంగ్లా నివాసం తనే ఉంటుంది, తన ఆక్యుపేషన్లో ఉంది, తను ఉండొచ్చు. నేను ఇక్కడ ఆ ఇంటికే తను తాళాలు వేసేసినప్పుడు ఏడాదిన్నర క్రితం మరి గత్యంతరం లేక ఈ స్థలాన్ని ఎక్వైర్ చేసి ఇక్కడికి కట్టాను. ఇది కూడా నాకు ఇచ్చేయండి, ఇందులో నేను దూరిపోతాను అంటే లీగల్గా కూడా నీకు ఒక నివాసం నేను ఇచ్చినప్పుడు ఆ నివాసం నీకు ఉంటున్నప్పుడు ఫోర్స్ఫుల్ ట్రెస్పాస్, బలవంతంగా లోపలికి దూరటానికి ప్రయత్నించడం నేరం. ఈ నివాసం ఏదైతే నా కోసం కట్టుకున్నానో ఇదొక్కటి తప్ప నా తదనంతరం ఎలాగా వాళ్ళకి వస్తుంది. ఎందుకంటే ఇదొక్కటి కూడా నేను ఇవ్వలేను అంటున్నాను. ఆ 6 కోట్ల రూపాయలతో కట్టించినటువంటి ఇళ్ళకే తాళం వేసి బయటికి పంపావు. ఇక్కడ నేను కట్టుకుని రీసెంట్గా కట్టినటువంటి ఈ గృహానికి ఇంకా పూర్తి కాలేదు, దీనికి తలుపులు విరగొట్టి డోర్లు కోసావు, దీనికి తాళం వేస్తే నేను ఎక్కడికి పోవాలి? ఇంకా నా బ్రతుకు ఎవరు చూస్తారు? దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నాను. ఈ నివాసం కూడా కోల్పోతే నిజంగా నేను ఇంకా చావే నాకు శరణ్యం. ఇంత ధైర్యమైనటువంటి దువ్వాడ శ్రీనివాసకు కూడా ఆ పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఏ చెట్టు కింద ఉండాలి? నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉంది. ఆ కేర్ ఆఫ్ అడ్రస్ని నేను ఎలా కోల్పోవాలి? ఈ కేర్ ఆఫ్ అడ్రస్ ఉండాలి నేను బ్రతికున్నంత వరకే నన్ను ఉద్దేశంతో ఈ ఒక్క ఇంటిని ఇవ్వలేను అంటున్నానే తప్ప మిగతావన్నీ ఆన్ ద స్పాట్ చేస్తాను. ఇంకేంటి చేయాలో చెప్పమనండి. ఆ ఒక్కటి అడక్కు, ఇల్లు తప్ప ఏది ఇవ్వడానికైనా తాను సిద్ధమన్నారు దువ్వాడ శ్రీనివాస్. తన డబ్బుతోని ఇల్లు కట్టారంటున్నారు వాణి. కాదు, ఈ ఇల్లు తన కష్టార్జితమని, ఇది తనదేనని గలాటాలో గలమెత్తారు శ్రీధర్ బ్రదర్ ఆఫ్ దువ్వాడ శ్రీనివాస్. ఆ రోజు జరిగిన గలాటాలో దౌర్జన్యకాండ ఈ ఎపిసోడ్ కు మరింత ఆజ్యం పోసింది. నా పిల్లలు ఈ గుండెల మీద పెట్టి పెంచుకున్నాను, డాక్టర్స్ని చేశాను. గేట్ తీసుకొని గేట్ కట్ చేశారు, కోపంతో వచ్చాను. అలాగే ఈ డోర్ కట్ చేస్తున్నారు, కోపంతో వచ్చాను. ఆ కోపం ఎవరి మీద తెలుసా? కట్ చేస్తున్న వాడి మీద. 2, ఆ కట్ చేస్తున్న వాడికి మద్దతుగా 3 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేరు మీద కంప్లైంట్ కూడా ఇచ్చాను. 3 కాదు, 5 వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చాను. తెలుగుదేశం క్యాడర్ కూడా అక్కడ ఉన్నారు. వీళ్ళని చూసినాక కోపంతో తట్టుకోలేక వాళ్ళ మీద తిరుగుబాటు చేయాలని చేసే ప్రయత్నంలో నా కూతురు వచ్చింది, ఎదురుగా భార్య వచ్చింది. కూతురు వీళ్ళు వచ్చేటప్పుడు వెంటనే కర్ర పట్టేసి వెనక్కి వచ్చాను. అదే వీడియో చెక్ చేసుకోండి. వెనక్కి వచ్చేసాను. తర్వాత సందర్భంలో కూడా పాప మళ్ళీ ముందుకు రావాలని ప్రయత్నిస్తే మా బ్రదర్ అడ్డంగా ఉన్నాడు. ఎందుకు ఎలా అవుతున్నావు అనేసి చెప్పి నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. తప్ప ఒక్క మాట చెప్తాను, ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను ఎదురెళ్ళానా? ఎందుకు ఎదురెళ్ళలేదు తెలుసా? నా బిడ్డలు, నా పిల్లలు. వాణికి నాకు పడదు, మాకు సెట్ కాదు. డివర్స్ నోటీస్ కూడా ఇచ్చేసాను. మా జీవితాలు పోతాయి, పిల్లల జీవితాలు పోతాయి. పిల్లల మీదకి ఎలా కర్ర పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు వచ్చిన పిల్లల కోసం అభిమానం లాగా మాట్లాడుతున్నాడు. కళ్ళు పోయావండి, పాపకి ఇలాగ అన్నాడు చున్నీని, కళ్ళు పోయాయా పిల్లల. దీంట్లో కంప్లైంట్లో మీరు చూడండి, దువ్వాడ వాణి కూతురని రాశాడు. కళ్ళు పోయా అంటే సమాజం హర్షించడం లే కాబట్టి ఆయన చేస్తున్న విషయాల్ని గంటకి మాట మారుస్తున్నాడు. ఏం చేయాలో తోచని పరిస్థితి. ఏంటి ఇలాంటి అతను ఒక ఊబిలో ఇరుక్కున్నాడండి. ఆ ఊబి నుండి బయటికి రావడానికి మమ్మల్ని బలి చేసేస్తున్నాడండి. ఆ ఊబిలోన ఇరికించింది కూడా వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అమ్మే. దువ్వాడ వాణి కూతురు కర్రలతో కూతురుపై దాడి చేయడం, పిల్లల్ని అటాక్ చేయడం ఇతను చూసుకుంటాడు. ఆ పిల్లలకి నేను నమ్మాలా? అట్లీస్ట్ నేను కదా పిల్లలు నమ్ముతారా? వాళ్ళ తల్లి వచ్చేమో మా జీవితాలు చెడగొట్టేసింది, ఆఖరికి మనవల జీవితాలు కూడా చెడగొట్టేస్తుందా? మా అల్లుడి మీద కామెంట్ చేస్తుందా? నా కూతురు లైఫ్ మీద కామెంట్ చేస్తుందా? వాళ్ళ కులం మీద కామెంట్ చేస్తుందా? ఏంటండి ఇక్కడ తప్పుడు పనులు తన కొడుకు చేసి తన ఫ్యామిలీలు చేసి వీడియోస్ చూడండి. పాపని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. ఆయన పాపని డైరెక్ట్గా అటాక్ చేస్తున్నారు. వర్కర్స్ మీద అటాక్ చేస్తున్నారా? పాప మీద అటాక్ చేస్తున్నారు. వీడియోని చూడమన్నట్టు. ఇప్పటికైనా ఆయన బుర్రకి ఎక్కుతుందో లేదో నాకైతే తెలీదు, ఆలోచన చేసుకుంటున్నాడో లేదో నాకైతే తెలీదు. వాళ్ళ బ్రదర్స్ మా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేస్తున్నారు. వాళ్ళ మదర్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏంటి దీనికి? ఆయనే దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో గౌరవంగా మమ్మల్ని, అతను ఏం తప్పులు చేశారో, ఏ రకంగా ఏం జరిగిందో మాకైతే తెలీదు. ఎక్కడితో ఆయన స్టాప్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఈ ఇంట్లోకి మాకు గౌరవంగా తీసుకుని వెళ్తే ఇక్కడితో మేము క్లోజ్ చేస్తాం. లేదు అంటే దీనికి ఎండ్ అయితే మాత్రం ఉండదు. లేకపోతే ఆస్తులు మీ పేరున రాసి విడాకులుకి రెడీ అవుతాయి. మీకు ఒక్క మాట చెప్తానండి, ఈ 3 కూడా ఏవైతే ఉన్నాయి అన్నీ నా పేరున ఒక్కటి వద్దు, 3 కూడా పిల్లల పేరుని రిజిస్ట్రేషన్ చేయమంటున్నాను. ఇందాక వచ్చాక ఇక కలిసి ఉండే ప్రసక్తే లేదని ఒకరు,
ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చేదాకా వదిలే ప్రసక్తే లేదని మరొకరు. ఇద్దరూ పట్టుదలతో ఉన్నారు. టెక్కలిని హీట్ ఎక్కించిన ఈ మ్యాటర్ విడాకులు నోటీస్ దాకా వెళ్ళింది. నా దగ్గరికి కొన్ని వందల వేల మంది కుటుంబాలు దెబ్బలాడుకుంటూ వస్తే నేను సరిచేసినండి. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు వస్తే డబ్బులు ఇచ్చి మరి ఆ కుటుంబాలను సరిదిద్దిన వాడిని. ఇలాగ చేసిన వాడిని నా కుటుంబం వచ్చినప్పటికి నేను రిపేర్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే దీనికి కారణం దువ్వాడవాడిని. మేము కలిసే ప్రసక్తి మరి లేదు. నోటీస్ ఇష్యూ అయిపోయింది. ఆమె నా మీద 498A పెట్టడం జరిగింది. తనే నాకు డివర్స్ ఇవ్వమని 2 ఏళ్ల క్రితం అధిష్టానం ముందు చెప్పింది. నోటీస్ సర్వ్ చేశానంటే లీగల్కి వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు అవుతారో లేదో నాకు అనవసరం. నేను ఆమె 498A అప్లై చేశారు. 498A ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది కదా. ఆమె 498A ఎఫ్ఐఆర్ 10వ తారీఖున పడినప్పుడే నేను 10వ తారీఖు ఇచ్చాను. సేమ్ డే ఇచ్చాను. నేనేం ముందు రోజు కూడా ఇవ్వాల. సేమ్ డే నా నోటీస్ కూడా సర్వ్ అయింది. సో ఆమె నాకు జైల్లో పెట్టాలనుకునేటప్పుడు డౌరీ హెరాస్మెంట్ అని, గృహహింస అని, మరి నేను కూడా మరెందుకు ఆమె కోరుకున్న కోరిక మేరకు డివర్స్ ఇచ్చాను. ఆ డివర్స్ అన్నది చట్టపరంగా న్యాయపరంగా ఎలాంటి నిర్ణయాలు న్యాయస్థానాలు తీసుకుంటే వేచి చూడాలి. అంతవరకు ఆల్రెడీ మ్యాటర్ సబ్జుడీస్ అవుతుంది కాబట్టి అంతవరకు మీరు బయట తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకి భార్యాభర్తలు అనేవాళ్ళు 4 వాల్స్ మధ్య 30 సంవత్సరాలు కాపాడినవాడిని కొద్ది రోజులైనా కాపాడలేవా? ఒక్క రోజైనా కాపాడవా? గృహధర్మాన్ని ఒక్కరోజు పాటించవా? నువ్వు నన్ను నాశనం చేసావు, మాధురిని నాశనం చేసావు, నియోజకవర్గంలో పార్టీని నాశనం చేసావు, అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చి అది నాశనం చేసావు, పిల్లల్ని నాశనం చేసావు, నాశనం చేస్తున్నావు కూడా. నువ్వు కూడా నాశనం అయిపోయినావు. నాకేం అందలేదు. మరి ఒకవేళ ఆయన విడాకులకు అనుకుంటే కనుక మీరు సుముఖంగా ఉంటారా? దానికి ఇది అది అన్నీ రాసేసి విడాకులు తీసుకొని ఎక్కడ వెళ్ళిపోండి, ప్రాబ్లం మాకు ఇచ్చేసి ఆయనకి నచ్చినట్టు చేసుకోమని. అంటే అక్కడ ఒకటే చెప్పారు, ఈ హౌస్ మినహా మిగతా ఏవైనా ఇచ్చేయడానికి నేను రెడీ. నాకు రెండు సంవత్సరాల గృహాల కింద మా డబ్బులు తీసుకొని ఇష్టానుసారం చేస్తామంటే మేము ఊరుకునే పరిస్థితి అయితే లేదు. దాంట్లో లేదు. మేము ఖచ్చితంగా ఈ ఇంట్లో ఎంటర్ అవుతాం. దాంట్లో నిస్సందేహం. ఆయన ఏమనుకుంటారో, ఏ లీగల్ ప్రకారం ప్రొసీడింగ్స్, ఏ డైవర్స్ నోటీసులు ఇచ్చుకుంటాడో, ఏ డైవర్స్ ఇవి ఇచ్చుకుంటాడో మాకు సంబంధం లేదు. దానికి కూడా ఒక సిస్టమ్స్ ఉన్నాయి. డైవర్స్ నోటీసులు ఆయన ఏదో యూనివర్సిటీలో చదివిన BL కాదులే అండి. మామూలుగా అందరూ డిగ్రీలు ఎలా సంపాదిస్తారో అలాగే ఆయన ఏదో సంపాదించిన BL. కొద్దిగా ఆయన చదువుకొని క్లియర్గా డైవర్స్ నోటీసులు అవి ఇచ్చేటప్పుడు దాని పరిస్థితులు ఏంటి, దాని వ్యవహారాలు ఏంటి తెలుసుకొని ఇవ్వమని చెప్పి డైవర్స్ నోటీస్ ఇవ్వడం కాదు. విడాకుల వ్యవహారం ఎటు టర్న్ తీసుకుంటుందనేది డ్యూ కోర్సులో తెలుస్తుంది. న్యాయం జరిగే వరకు ఆందోళనను విరమించే ప్రసక్తే లేదంటున్నారు దువ్వాడవాణి. గడప గడప కార్యక్రమంలో జరిగిన పరిచయం, ఆపై సహజీవనం, తాజాగా వివాదం. దువ్వారకిద్దరు ఎపిసోడ్ ఇప్పుడు గడప గడపలో చర్చగా మారింది. టెక్కలిలో రచ్చ కొనసాగుతూనే ఉంది. ట్విస్ట్ల మీద ట్విస్టులు తెరపైకొస్తూనే ఉన్నాయి.